హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అమెజాన్ నుంచి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశాను అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ట్రైపాడ్ తీసుకున్నాను. నాది ఓల్డ్ ట్రైపాడ్ కాస్త పాడైపోయింది, అందుకనే కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను. నేను ఏ కంపెనీ తీసుకున్నాను అనేది మీరు ఇప్పుడు మీ ముందే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ ట్రైపాడ్ వచ్చేసరికి నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను. దీనికి 4 and 5 స్టార్స్ ఎక్కువగా ఉన్నాయి, మిగతా స్టార్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని ఇది తీసుకున్నాను. నేను సైవో కంపెనీ తీసుకున్నాను. దీనిపైన ఏమో ట్రైపాడ్ 3-way ప్యాన్ హెడ్ అని రాస్తుంది. ఒక్క నిమిషం మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. చూసారు కదా, 3-way ప్యాన్ హెడ్ అని రాస్తుంది అనమాట. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువేనండి. నాది పాత తీసుకునేసరికి 200 to 300 వరకు మాత్రమే ఉందన్నమాట కాస్ట్. ఇది దాదాపుగా 500 to 700 మధ్యలో ఉందనుకుంటా. నాకు ప్రైస్ కూడా ఐడియా లేదు, పక్కన పిక్ పెడతాను, మీరు చెక్ చేయండి. సో దీంట్లో వచ్చేసరికి సమ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఏవో ఇచ్చున్నారు, ఎందుకంటే వారంటీ కోసం. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక నిమిషం ఉండండి, ఇది ఎందుకు అన్నది. సో లోపల బ్యాగ్ క్వాలిటీ చూస్తే చాలా బాగుందండి. బ్యాగ్ క్వాలిటీ నిజంగా చెప్తున్నాను. లోపల చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు ట్రైపాడ్. లోపల కూడా చక్కగా కవర్లో పెట్టించున్నారనమాట మనకు. చూసారా, నేను ఇక్కడ బ్రౌన్ కలర్ స్టాండ్ అనమాట. ఇది బ్రౌన్ కలర్లో ఉంది. బ్రౌన్ కూడా కాదు, దీని ఏదంటారు, ఎస్ మీకు ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ దాదాపుగా లైట్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. లోగో ఇచ్చున్నారు ఇక్కడ మనకు స్టిక్కర్గా. క్వాలిటీ చాలా బాగుంది, బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం బరువు ఉంది. హ్యాండిల్ విత్ కేర్ అనమాట. పిల్లల దగ్గర అస్సలు పెట్టకండి, ఎందుకంటే వాళ్ళ చేతి మీద కానీ కాలు మీద కానీ పడిపోతే చాలా కష్టం. చూడ్డానికైతే చాలా బాగుందండి. లైక్ కెమెరాస్కి కూడా మనకు బాగా పనికొస్తుంది. నేను 2-way తీసుకున్నాను అనమాట, ఎందుకంటే కెమెరాకి పనికి రావాలి, అట్ ద సేమ్ టైం ఫోన్కి కూడా పనికి రావాలి. ఇది 2 waysలో పనికొస్తుంది. ఇప్పుడు మీకు ఫోన్ స్టాండ్ అనమాట, అది నా చేతిలో ఉన్నది ఇది. సో మనకు ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఇలా కనిపిస్తుంది చూసారా, రెండు సైడ్లు మనకు స్క్రూస్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. ఇలా పెడితేనేమో కెమెరా పెట్టుకోవచ్చు, అలా పొడవుగా పెడితేనేమో మనకు ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫోన్ కేస్ అనమాట. సో ఇది మన ట్రైపాడ్ ఇప్పుడు నేను తీసుకుంది. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. వన్స్ ఇది యూస్ చేశాక మళ్ళీ ఇంకొక రివ్యూ చేస్తాను. చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది అనమాట. నేను చాలా వాటికి రివ్యూస్ చేస్తాను చెప్తున్నాను కానీ చేయటం లేదు కదా. ఖచ్చితంగా అన్నీ కలిపి ఒకేసారి చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇవి లెంగ్త్ చూద్దాం ఎంత ఉందో. చూసారా, దాదాపుగా చాలా పొడవు ఉంది. మనకు 1, 2, 3 ఇచ్చున్నాడు. సో 3 క్లిప్స్ ఇచ్చున్నారు. 3 క్లిప్స్కి దాదాపు మనకు చాలా హైట్ వస్తుంది. చూడండి ఎంత హైట్ ఉందో. చూసారు కదా, చాలా హైట్ ఉంది కదా. సో మనకు కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అయితే చాలా బాగా షూట్ చేసుకోవచ్చు. యూట్యూబర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, నా లాంటి వాళ్ళకైతే ముఖ్యంగా. సో యూజ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను అనుకోండి. కింద రబ్బర్ కూడా ఇచ్చినారు, మనకు కింద మనకు పాడు కాకుండా ఉంటుంది అనమాట. మనం గోడ మీద లాగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ స్క్రాచెస్ పడకుండా నీట్గా ఉండడానికి కింద రబ్బర్ లాంటిది కూడా ఇచ్చినారు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనకి ఈ 2 ప్రోడక్ట్స్, దీని ప్రైస్ నాకు బిల్ కనిపించింది, ఒక నిమిషం. ఇప్పుడు చూసారా, బిల్లులో మాత్రం 799 రూపీస్ అని ఉంది, మీకు కనిపిస్తుందా? సో 799 ఉంది. నాకు అంత ప్రైస్ పడలేదు, సైడ్ పిక్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. సో నా పాత ఓల్డ్ ట్రైపాడ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో దాన్ని ఎలాగ పోయింది, అది కూడా కాస్ట్ ఎంతనో కూడా మీకు అది కూడా సైడ్ పిక్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. అది దాదాపుగా నాకు 6 months ఏమో వర్క్ చేస్తుంది. 6 months అయితే వర్క్ అవుతుందన్నమాట. సో చూసారా, నా ట్రైపాడ్ ఓల్డ్ ట్రైపాడ్ అనమాట ఇది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ పైన నేనంతా అది స్క్రూ తిప్పే దగ్గర మొత్తం ఊడిపోయిందనమాట. దాన్ని నేను మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి అతికించుకున్నాను. సో అదొక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి చూసారా, స్టాండ్ ఊడిపోయింది ఇలాగా. సో ఇది మా బుజ్జిగా ఊడగొట్టాడు అనుకోండి, అది కొంచెం లాగేసరికి మొత్తం ఊడిపోయింది. సో అందుకని తప్పని పరిస్థితుల్లో నేను ఇంకొక ట్రైపాడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ ట్రై టు ఫిక్స్ ఇట్, బట్ ఫిక్స్ కాలేదన్నమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను, అలాగే కూడా రన్ చేశాను. ఇప్పుడు దీంట్లోనే నేను వీడియో తీశాను కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీడియో తీసిందంతా కూడా ఈ ట్రైపాడ్లోనే కొంచెం సెట్ చేసి మరి ఫోన్ పెట్టి తీశాను. సో ఇదండి నా ఓల్డ్ ట్రైపాడ్.
నెక్స్ట్ వచ్చేసరికి శారీ కవర్స్ తీసుకున్నాను. శారీ కవర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇస్త్రీ బట్టల కోసం. ఇస్త్రీ బట్టలు చాలా ఉండిపోయానండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో ఎవరు ఇస్త్రీ బట్టలు వేసుకోవట్లేదు. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వుడ్ వర్క్ లేదు. సో డస్ట్ పట్టిపోతున్నాయి, నల్లగా అయిపోతున్నాయి షర్ట్లు కానీ, చీరలు కానీ, డ్రెస్సెస్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా సరే. సో అందుకని నేను శారీ కవర్స్ చూస్ చేసుకున్నాను. ఒక సెట్లో మనకు 3 వస్తాయన్నమాట. ఒక సెట్లో మనకు అంటే నేను క్వాంటిటీ వచ్చేసరికి 2 చూస్ చేసుకున్నాను. మనకు ఒకటి ఎంత కాస్ట్ అనేది నాకు నిజంగా ఐడియా లేదు. సైడ్కి పిక్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. జిప్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఎంత లోతులో ఉన్నాయి, మన ఎన్ని శారీస్, దీంట్లో మనకు 10 శారీస్ పెట్టుకోవచ్చు అని దాని మీద రాసిందనమాట. చూసినప్పుడు అమెజాన్లో. సో 10 శారీస్ కంటే ఎక్కువే పడతాయి నాకు అనిపిస్తుంది. చూసారా, నా అరచేయి మొత్తం దాదాపు పట్టేసింది. ఫ్రంట్లో మనకు ట్రాన్స్పరెంట్గా కూడా ఇచ్చినారు. మనకి ఏ బట్టలు ఉన్నాయని చూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండడానికి. సో నాకు ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే చెప్పనా అండి, ఇక్కడ జిప్ దగ్గర మనకు చిన్న హుక్ లాంటిది ఒకటి ఇచ్చినాడు అనమాట. బ్యాక్కి వెళ్ళిపోయి జిప్ మనకు బయటికి రాకుండా ఉండడానికి. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే చాలా బ్యాగ్స్ కానీ చాలా ఇట్లాంటి వాటికి కానీ నేను ఊడిపోవడం చూశాను. క్వాలిటీ వైజ్ కూడా చూస్తే చాలా బాగుంది, దళసరిగా ఉందన్నమాట. చాలా 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 బాగుంది. ఈ జిప్ విషయం మాత్రం నాకు సూపర్ నచ్చిందనమాట. క్వాలిటీ వైజ్, ప్రోడక్ట్ వైజ్, జిప్ వైజ్ అండ్ దెన్ ప్రైస్ వైజ్ అన్నిటికీ చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో ఒక దాంట్లో 3 వస్తాయి, ఇంకొక దాంట్లో 3 వస్తాయి. నేను 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో ఇది మెయిన్ తీసుకోవడం చెప్పాను కదా, ఇస్త్రీ బట్టల కోసం అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఒక పెద్ద డబ్బా వచ్చిందనమాట. ఇదేంటంటే నేను తీసుకుంది డైనింగ్ టేబుల్ పైన పికిల్స్ పెడతాం కదండి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎంత పెద్దగా ఉన్నా సరే పికిల్స్ పెట్టేసుకునేసరికి మొత్తం ఇరుకైపోతుంది అనమాట. సో మా వారు అన్నారు నాకు ఆ పికిల్స్ అవన్నిటికి ఒక స్టాండ్ కొనే అబ్బా అని. సో అందుకని ఒక స్టాండ్ తీసుకున్నాను, మెయిన్గా డైనింగ్ టేబుల్ పైన పెట్టడానికి. ఇది యాక్చువల్గా ఓవెన్ పైన పెట్టుకోవడానికి అనమాట. ఓవెన్ మీద పెట్టుకొని చూపించడానికి మీకు సైడ్ పిక్ పెడతాను. మీరు చూస్తున్నట్టయితే ఓవెన్ మీద అయితే ఉంటుందన్నమాట ఈజీగా. మాకు ఓవెన్ మీద అవసరం లేదనిపించింది, డైనింగ్ టేబుల్ పైన నాకు అది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. అందుకని డైనింగ్ టేబుల్ పైన తీసుకోవాలని తీసుకున్నాను. మొత్తం ప్లాస్టర్ వేసేస్తున్నారనమాట. ఇది ఓపెన్ చేయడం నాకు టైం పట్టేటట్టుంది. ఇది లాస్ట్ అనుకుంటా. అమ్మయ్య, ఇదే లాస్ట్. ఓపెన్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. ఇది స్టాండ్. సో ఇది స్టాండ్ అనమాట. ఇంకా లోపల ఉన్నాయి, మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఫిక్స్ చేసుకోవాలని అనుకోలేదు, ఫిక్స్ చేసుకొని ఇస్తారేమో అని అనుకున్నాను. ఫిక్స్ చేసుకోవాలి మనమే. ఒక్క నిమిషం ఇవన్నీ పక్క పడేసేసి నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. ఇవి స్టాండ్స్ అండి. అబ్బా, లోపల భయంకరంగా డస్ట్ పట్టిపోయినాయి ఇవన్నీ. నేను చూపిస్తా ఉన్నాను దగ్గరికి, కవర్ ఓపెన్ చేసి చూపిస్తా. ఒక్క నిమిషం ఉండండి. నో డౌట్ ఇది యూజ్డ్ ప్రోడక్టేనండి. చూడండి ఎంత డస్ట్ పట్టిపోయినాయో. అబ్బా, కనిపిస్తుందా మీకు? దగ్గరగా చూపిస్తున్నాను, ఒక నిమిషం ఉండండి. చూసారా ఎంత డస్టీగా ఉన్నాయో. బ్యా, ఎవరు సమ్వన్ రిటర్న్ పెట్టుకుంటారండి, కొంచెం యూజ్ చేసింటారు, రిటర్న్ పెట్టేసుకుంటారు, అది మన లాంటి వాళ్ళకి అమ్మేస్తారనమాట. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ అమెజాన్. చాలా బాధ అనిపించింది. నేను ఎందుకంటే ఎంతో వెయిట్ చేశాను అనమాట ఈ ప్రోడక్ట్ రాగానే. ఈగర్లీ వెయిటింగ్ అనమాట, స్టాండ్ సెట్ చేసేద్దాం డైనింగ్ టేబుల్ పైన అని. చూసారా ఎంత ఎలాగుందో అస్సలు. అబ్బా, డిసప్పాయింటెడ్, టోటల్ డిసప్పాయింటెడ్. వెంటనే రిటర్న్ పెట్టేస్తాను నేను. ఫస్ట్ ఈ వీడియో తీయడం అయిపోగానే రిటర్న్ పెట్టేస్తాను. చూడండి ఎలా అయిపోయిందో గలీజ్గా. మొత్తం డస్ట్ ఉన్నాయి. పైనంతా క్యాప్స్ పైన మొత్తం నల్లగా ఇచ్చినారు. సో నేను ఇది ఏంటని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఇవి స్టాండ్స్ ఇచ్చినారే కానీ నేను ఎలాగా స్టాండ్ సెట్ చేయాలని మీకు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ప్రోడక్ట్ చూడగానే కొంచెం బాధ అనిపించింది. ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్తో ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి లోపల. ఏమో ఇవన్నా బాగున్నాయో లేదో. ఇవి బాగానే ఉన్నాయి, డస్ట్ ఏం పట్టలేదు. ప్లాస్టిక్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. ఏందో ఇలా మనకు
అంత డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ ఇస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇదేమో ఇలా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట స్టాండ్ని. నేను ఎంతగానో వెయిట్ చేశానండి, నిజంగా చెప్తున్నా కదా. నేను అసలు చాలా బాగా సెట్ చేసుకుందాం డైనింగ్ టేబుల్ పైన అనుకున్నాను. సో ఇలా జరిగిపోయింది. సో 4 స్టాండ్స్ వచ్చాయి దీనికి. సో ఇది చూద్దాం ఇది ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది కూడా అంతే, దీంట్లో కూడా డ్యామేజెస్ కనిపిస్తున్నాయి చూడండి నాకు. ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే నాకు వెడల్పు ఇంత వెడల్పుగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అమెజాన్లో చూసినప్పుడేమో తక్కువ వెడల్పు కనిపించింది అనమాట. ఇది చాలా వెడల్పుగా ఉంది, అంత వెడల్పుగా నాకు కనిపించలేదు. సో ఇదొక డిసడ్వాంటేజ్ ఒకటి. ఇంకొకటి ఇక్కడ చూసారా పెయింట్ పోయింది ఇక్కడ, మీకు కనిపిస్తుందా? పెయింట్ ఇక్కడ పోయింది, ఇంకొక చోట కూడా పోయింది చూసారా ఇక్కడ పెయింట్ పోయిందనమాట. సో ఇలాగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం దాదాపుగా చాలా మటుకు డిసప్పాయింట్ అయిపోయాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వస్తుందని. నేను ఎంత ఈగర్గా వెయిట్ చేశానో అంత డిసప్పాయింట్ చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి. సో నేను వెంటనే రిటర్న్ పెట్టేస్తాను, ఇంకొక సెకండ్ థాట్ లేకుండా వెంటనే రిటర్న్ పెట్టేస్తాను దీన్ని. ఒకటే స్టాండ్ చూపించాను కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇంకొక స్టాండ్ చూపిస్తాను. దీంట్లో నాకు ఎక్కడ పెయింట్స్ ఏం పోలేదు, కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో బెండ్ అయింది, కొంచెం చిన్నగా బెండ్ అయింది అక్కడ. కనిపిస్తుందా మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో ఇక్కడ కొంచెం బెండ్ అయింది అనమాట. ఓవరాల్గా నేను 5 పాయింట్స్కి 1 పాయింట్ ఇస్తాను, ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా సరే చిన్న డ్యామేజ్ అయినా సరే కొత్తదైతే కొత్తదే కదండి. చీర చిన్నగా చినిగిపోయినా సరే మనం కొనుక్కోం కదా, అలాగే ప్రోడక్ట్ అయినా సరే. సో ఇది పక్క పెట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసరికి నేను డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. మెయిన్గా ఏంటంటే మెయిన్ డోర్కి కానీ బాల్కనీస్ కానీ ఒక డోర్ మ్యాట్ సెట్ తీసుకున్నాను. ఇంకోటేమో వాష్రూమ్స్ కానీ లేదు వాష్ బేసిన్స్ కింద కానీ యూజ్ చేయడానికి, సింక్ దగ్గర కానీ వాష్ బేసిన్స్ కింద కానీ అయితే యూజ్ అవుతుందని ఒక సెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అవి ఎలా ఉన్నాయన్నది. ఇదొక సెట్. నేను మెయిన్గా తీసుకోవడానికి కారణం డోర్స్కి ముందర మెయిన్ డోర్స్ కానీ బాల్కనీస్ కానీ యూజ్ అవుతుందని తీసుకున్నాను. దీంట్లో 4 వస్తాయన్నమాట. ఇది 4 కోంబో ఆఫర్లో తీసుకున్నాను నేను. 4 వస్తాయి. దీని ప్రైస్ మీకు సైడ్ పిక్ పెట్టాను, మీరు చెక్ చేయండి. సో క్వాలిటీ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. డోర్ మ్యాట్స్ చూసారా, ఒక దాంట్లో ఒక కవర్లో మనకు 2 వచ్చినాయి, అంటే 4 సెట్ ఆఫ్ 4 ఇది. సో ఇది సైడ్ పిక్ పెడతాను, మీరు చెక్ చేయండి కాస్ట్. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇది బ్లూ గ్రే వైట్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట. మెయిన్గా ఇవి మెయిన్ డోర్స్కి బాల్కనీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి కూడా, చూస్తే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. సో 4 వచ్చాయి, దీంట్లో 2 అండ్ దీంట్లో 2. ఓకే, ఇదేమో లార్జ్ సైజ్ అనమాట. సైజ్ వైజ్ చూస్తే లార్జ్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఓవల్ షేప్లో ఉన్న డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. ఇవి మల్టీ కలర్, ఇవి సెట్ ఆఫ్ 5 మల్టీ కలర్స్ అనమాట. సో ఇవి సైజ్ వైజ్ చూస్తే మీడియం సైజ్ అనమాట, ఇవి పెద్దది కాదు. దీంట్లో చక్కగా మనకు చూసారా ఎంత బాగుందో, బాగా చక్కగా వర్క్ ఇచ్చినారు అనమాట. ఐ మీన్ నీట్గా థ్రెడ్ వర్క్ చేస్తున్నారు, ఇవి చాలా బాగుంది, దళసరిగా ఉందన్నమాట. కాటన్, ప్యూర్ కాటన్. మనకు దాదాపుగా ఈ బాత్రూమ్స్ ముందర కానీ వాష్ బేసిన్ కింద కానీ లేదు సింక్ కింద కానీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనకు దీంట్లో 5 కలర్స్ ఇచ్చినారు, రెడ్, గ్రీన్, పింక్, బ్లాక్ అండ్ మెరూన్. ఒక నిమిషం చూపిస్తాను నీట్గా. సో రెడ్, గ్రీన్, పింక్, బ్లాక్ అండ్ మెరూన్. సో 5 కలర్స్, 5 సెట్ ఆఫ్ 5 ఇది. దీని కాస్ట్ కూడా మీకు సైడ్ పిక్ పెడతాను, మీరు చెక్ చేయండి. సో క్వాలిటీ వైజ్ సూపర్, టు బి ఫ్రాంక్ చాలా చాలా బాగుంది. ఈ 2 సెట్స్ చాలా బాగున్నాయి, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఇవి చూడగానే. సో సూపర్గా ఉందన్నమాట. సో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది మీడియం సైజ్, అది లార్జ్ సైజ్ తీసుకున్నాను. మా కన్నయ్య మధ్య మధ్యలో రెడ్ గ్రీన్ అని అరుస్తున్నాడు. నేను రెడ్ గ్రీన్ అని మీకు కలర్స్ చెప్తున్నాను కదా, వాడు అరుస్తున్నాడు అనమాట. సో క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఇంకొక ఆలోచనే లేదు, చాలా చాలా బాగున్నాయి. ఇవ్వండి నేను అమెజాన్ నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్. మిగతా కూడా వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా వన్స్ వచ్చాక వీడియో
తీసి అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, టాటా.